హలో, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. పుట్టుటయు నిజం, పోవుటయు నిజం, మధ్యలో ఉండేది నాటకం. ఇది వేదాంతులు అంటారు. పుట్టినప్పుడు మాత్రం అందరూ సంబరాలు చేసుకుంటారు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం అందరూ ఏడుస్తారు. చావు అనే ఈ కీలకమైన ఘట్టం గురించి మనిషి జీవితంలో రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, చావు అనగానే మీరు ఎప్పుడైనా ఏడుస్తారా ఎవరైనా చనిపోయినప్పుడు? యాక్చువల్లీ నేను ఏడను ఇప్పుడు, ఎందుకంటే నాకు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు చావు అనే దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బతుకు అనేది ఏంటి అంటే, మనం బతికున్నాం అని మనం ఎందుకు అనుకుంటాం అంటే, మనం ఒక కాన్షియస్నెస్ ఉంది, మనం పొద్దున్న మనం తింటాం, లేకపోతే ఊపిరి పీలుస్తాం, లేకపోతే ఏదో అవుతుంది మన లైఫ్లో అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. నాకు అన్నిటికన్నా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్స్. ఇక్కడ ఒకటి, టు కోట్, మన శరీరం బతుకుంటుందా లేకపోతే సోల్ అని అనుకుందాం. సోల్ అనేది చాలా వేగ్ వర్డ్, అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎనీబడి నోస్ ద మీనింగ్. నా కళ్ళు, నా ముక్కు, నా పెదాలు, లేకపోతే నా చేతులు, నా కాళ్ళు, అంటే మనం దాన్ని సెపరేట్గా చెప్తున్నాం. అది నా చెయ్యి మీరు కాదు, మీరు ఇంకోటి ఏదో. అదేంటి, అదొక ఆలోచనల సమూహం, లేకపోతే ఒక ఫీలింగ్స్, ఒక భావాల సమూహం మీ మైండ్లోనే ఎక్కడో ఉంటుంది. దానికి అటాచ్ అయ్యి ఉన్నది ఒక బాడీ ఉంటుంది. సో ఇప్పుడు మనం తిండి తినేది మన అవయవాల కోసం. మనకి బ్లడ్ ఫ్లో ఉండాలా, ఇది ఉండాలా, ఏదో రకరకాల లంగ్స్ లాంటివి ఏదో ఉంటాయి బాడీలో, వాటి కోసం తిండి తింటాం, లేకపోతే ఇది చేసాం, మంచినీళ్ళు తాగుతాం, మంది వేసుకుంటాం. ఇప్పుడు ఆలోచన అంటే ఒక ఫార్మ్లెస్, షేప్లెస్ ఆలోచన సమూహం, భావాల సమూహంకి వాటికి తిండితో ఏం పని? అవి కోక్ ఎందుకు తాగాలా, వాటికి అన్నం ఎందుకు తినాలా అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. ఓకే, సో అప్పుడు వాటికి అసలు రూపమే లేనప్పుడు వాటికి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అవి గాలిలో ఉండొచ్చు, మనకి ఎందుకు ముక్కు, కళ్ళు, నోరు ఎందుకు కావాలి అనేది ఒక పాయింట్. ఇది నేను చాలామంది డాక్టర్స్ని కూడా అడిగినది, దే కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. So what precisely is your question? My precise question is, నేను ఎవరిని? నేను నా ముక్కు కాదు, నా కళ్ళు కాదు, నాకు బాడీ ఉంది, నా కాళ్ళు, చేతులు, నేను మాట్లాడుతున్నాను, నా నాలుగు కదులుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ అన్నిటికీ నేను నా కళ్ళు, నా ముక్కు అంటున్నాను. అండ్ నా ఎవరు? ఫస్ట్ నా బాడీ కాదని నేను ప్రూవ్ చేశాను ఇప్పుడే. ఎందుకంటే నా కళ్ళు అంటున్నా, కళ్ళు నేను అంటలే. సపోజ్ నేను ఎవరిని, నా అంటే ఏంటి అనేది సింప్లిస్టిక్ డెఫినేషన్ అయితే, నేను ఆలోచిస్తున్నా, నేను ఫీల్ అవుతున్నాను. ఆ ఫీలింగ్కి, ఆలోచనకి ఒక షేప్ అనేది లేదు కాబట్టి ఆ పర్టికులర్ థింగ్ నా అని మనం అనుకోవచ్చు. సో అప్పుడు అది ఆలోచనలకి చావు ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావు ఎలా ఉంటుంది అది తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాటితో మాట్లాడలేము కాబట్టి, అంటే మనం కమ్యూనికేట్ చేసేది బాడీతోటి. నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఆడేదో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, ఇలాంటి బాడీ మూమెంట్స్ బట్టి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎప్పుడైతే బాడీ అనేది నిర్జీవం అయిపోయిందో మనం కమ్యూనికేట్ చేయలేము కాబట్టి వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం. బట్ ఈజ్ దట్ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో, యూనో. సో అప్పుడు దాని వలన మనం కాన్షియస్గా నేను బతికే ఉన్నాను. ఒక వైరస్ బతికి ఉంటుంది, బ్యాక్టీరియా కూడా బతికి ఉంటుంది, ప్లాంట్ బతికి ఉంటుంది, జంతువు బతికి ఉంటుంది, ఇన్సెక్ట్, బుద్ధం కూడా బతికి ఉంటుంది. బట్ దట్స్ టాంజిబుల్, నో? అదే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అప్పుడు కాన్షియస్నెస్, మీరు బతికున్నారనే కాన్షియస్నెస్ వైరస్కి ఉండదు. వైరస్కి ఉండదా, లేకపోతే సేమ్ డిగ్రీలో ఉంటుందా, వేరే డిగ్రీలో ఉంటుందా అనేది ఇట్ ఈస్ డిబేటబుల్ పాయింట్. సో ఐఎమ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ సైన్స్, కామన్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. కరెక్ట్. సో నేను అని మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ డెత్. దానికి రీజన్ ఏంటంటే, ఐ ఫీల్ ద బాడీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆర్ అటాచ్డ్ టు మీ యాజ్ అ సర్టన్ ఎంటిటీ, యూనో. సో ఈ వన్ క్వశ్చన్ విచ్ ఐ కాంట్ ఆన్సర్, విచ్ నోబడి ఆన్సర్డ్ మీ సో ఫార్, అసలు ఆలోచనలకి, భావాలకి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. అది పక్కన పెడదాం కొంచెంసేపు. అప్పుడు వాడి చచ్చిపోయిన తర్వాత మనం ఏమంటాం, వాడి బాడీ అంటాం, ఆయన బాడీ అక్కడ ఉంది అంటాం, ఆయన అని చెప్పాం. ఎందుకంటే వీఆర్ స్టిల్ నాట్ కనెక్టింగ్ హిమ్ టు ద బాడీ. బాడీ స్టిల్ ఇన్ అవుట్ సైడ్ ఏజెన్సీ అనేది మన ఫీలింగ్. పోయారు, బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తారు. ఆయన బాడీని తీసుకెళ్తున్నారు అంటారు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఇంకా ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అయ్యి ఉండొచ్చు, యూనో, వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో దెర్ ఇస్ అ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద బాడీ డైయింగ్ అండ్ యూ డైయింగ్. సో ఇన్ అదర్ వర్డ్స్, యూ డోంట్ హ్యావ్ డెత్. నాకు చావు లేదు, నా బాడీకి చావు ఉంది. సో ఆయన పోయారని ఏడుస్తూ ఆయన బాడీని తీసుకెళ్తున్నారు ఎందుకు చెప్తారు? అదే కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ పోయింది. వాళ్ళు కాన్షియస్గా ఆలోచించారని కాదు,
మీకు కమ్యూనికేషన్ చేయలేరు. ఎందుకంటే బాడీతోనే మీరు కమ్యూనికేట్ చేస్తారు ఎప్పుడైనా కూడా. వాడు మాట్లాడకపోతే మీరు కమ్యూనికేట్ చేయలేరు, వాడు ముట్టుకోకపోతే కమ్యూనికేట్ చేయలేరు, వాడు మీ గురించి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కమ్యూనికేట్ చేయలేరు. బాడీ అనేది నిర్వీర్యం అయిపోయింది కాబట్టి యూ లాస్ట్ టచ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ కనెక్షన్ విత్ దట్ పర్సన్ అన్లెస్ వాడు చేసిన వర్క్, వాడు రాసిన పుస్తకం, అతని తాలూకా జ్ఞాపకాలు అవ్వచ్చు, అతని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అవ్వచ్చు, దాని మూలాన మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది ఆ పర్సన్ తోటి. ఇక అందుకనే మీకు థాట్స్ అనేవి ఉంటాయి కానీ ద బాడీస్ కీప్ ఆన్ డైయింగ్ డ్రింగ్ అవే, దట్స్ హోల్ పాయింట్ యూనో. సో ఇది అప్పుడు యాడ్ అవటం అనేది ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ పోయినప్పుడు నేను యాడ్ అవ్వలేదు, ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్ యాజ్ హీ వాస్. మా ఫాదర్ పోయారు, ఆయన అక్కడ ఫోటో పెట్టి ఆయనకు దండేసేసి ప్రతి 13వ రోజు 10వ రోజు మాటికి గుర్తు తెచ్చుకుని ఆయన పోయారని అది అనవసరం నా ఫీలింగ్. నా ఫాదరు నాకు ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్మెంట్ ఇచ్చారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, నేను డైరెక్టర్ అవ్వాలంటే నాకు సపోర్ట్ చేశారు, ఇలాంటి అన్నీ చేశారు కాబట్టి హీ కంట్రిబ్యూటెడ్ టు మీ. కరెక్ట్. సో ఆయన ఫిజికల్ పర్సన్ కాదు నాకు తెలియదు, ఈజ్ అ థాట్. ఆయన నాకు ఇచ్చిన ఒక ఎమోషను, ఆయన ఇచ్చిన ఒక థాట్. సో ఆయన బాడీ ఉన్నా లేకపోయినా నాకు ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్ పాయింట్ అన్నారు. సో ఆయనలో నాకు వచ్చిన కాంట్రిబ్యూషను నాలో ఒక పార్ట్ అయిపోయింది. సో ఐ బిలీవ్ మై ఫాదర్ ఈజ్ లివింగ్ ఇన్ మీ నౌ, బికాజ్ ఆయనలో ఉన్న బెస్ట్ థాట్స్, నాకు కంట్రిబ్యూట్ చేసిన థాట్స్ అని ఇప్పుడు నా మైండ్లో ఉన్నాయి, విచ్ మీన్స్ టెక్నికలీ ఆయన నాలో ఉన్నారు ఇప్పుడు. అలాగే మా ఫాదర్తో కాకుండా వేరే థాట్స్, ఇంకొక ఐన్ ర్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఆ థాట్స్ అన్ని నాలో ఉన్నాయి. దే స్టిల్ అలైవ్, బికాజ్ లైఫ్ అనేది మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటుంది, కానీ బాడీ ఈజ్ జస్ట్ ఏ ఫిజికల్ ఎంటిటీ, ఇట్స్ ఎ వెహికల్. సో మీరు నాకు ఆకలేస్తుంది అంటారా, నా పొట్టకు ఆకలేస్తుంది అంటారా? అది పాయింట్. నాకు ఆకలి వేస్తుందని, కానీ మీ పొట్ట కోసం తింటున్నారు. your body, your mind is getting conscious to get feeding for your body because you're trying to make a property and take care చేసినట్టు. నా కారు తుడు అని చెప్పినట్టు, నా కారు తుడుకి నా పెట్రోల్ అవసరం, లేకపోతే నా ఇల్లు, నా సెక్యూరిటీ, నా ఇది, దే ఆర్ బిలాంగింగ్ యాజ్ ప్రాపర్టీ బట్ దే ఆర్ నాట్ యూ. సో దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు డెత్కి భయపడటం అంటే అరే అమ్మ చచ్చిపోతే, ఎందుకంటే అది ఇన్సెక్యూరిటీ, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. మీకున్న చోట ఓకే ఇక్కడ ఇల్లు ఉంది, నా ఫ్యామిలీ ఉన్నారు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి ఒక గ్యారంటీ ఇచ్చారు అనుకోండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా బెటర్ లైఫ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఏమేమి నీ లైఫ్ బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావో దానికి 10 ఇంతలు ఉంటుందని చెప్పాడు అనుకోండి, ఎవరైనా చెప్పినా ఉండదు. దేవుడే స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా ఇంకా భయపడతారు, ఎందుకంటే అన్నోన్ ఎంటిటీ, తెలియదు ఏమవుతుంది దాని తర్వాత. ఎవరు ఎన్ని చెప్పినా దే విల్ స్టిల్ బిలీవ్ దట్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. యూనో టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ఇలా ఇక్కడ నీకు తర్వాత స్వర్గప్రాప్తి వస్తుంది ఇది చేస్తే అనేది ఒక రాడికల్ బిలీఫ్. టెర్రరిస్ట్ అంటే నేను అనేది పర్టికులర్ సెక్టర్ అంటే రాడికల్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు ఒక దానికోసం ఉండాలి. ఇక్కడ నువ్వు కష్టపడితే తర్వాత అక్కడ చూడు నీ సంగతి చూడు అనేసి ఒక బిలీఫ్ సిస్టంలో. అందుకనే మీరు నాకు సౌత్ అమెరికానే, నాకు ఏ కంట్రీ గుర్తులేదు ఇప్పుడు, ఒక 900 మందిని సైక్ చేసి ఈ మేడ్ దమ్ కమిట్ సూసైడ్. ఒక అతను, ఐఎమ్ ఫర్గెటింగ్ ద కంట్రీ, ఇది ఒక 25 years బ్యాక్ 900 people committed suicide ఒక్కడి మాటలు మన, బికాస్ హీ జస్ట్ మేడ్ దెమ్ బిలీవ్ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే దీని తర్వాత you'll have a better life. To give up your life is the highest sacrifice and you're doing it for a better purpose అని he made 900 people drink poison at the same time. కానీ ఇప్పుడు అతను ఎలా మాట్లాడాడు ఏం చెప్పాడు అనేది నాకు తెలియదు, బట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. మీరు ఒక రాడికల్ ఫోర్స్లోకి వెళ్ళి కానీ లేకపోతే సూసైడ్ బాంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా అదే కదా. ఇన్ఫాక్ట్ ఓకే, అది మీరు ఎక్స్ట్రీమ్ వర్షన్స్ చెప్తున్నారు, బట్ ఇన్ జనరల్ మన ప్రోగ్రామింగ్ వర్షన్స్ చూస్తే మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, మంచి పనులు చేస్తే అది కూడా ఒక విధమైన ప్రోగ్రామింగే, విచ్ ఇస్ కండిషనింగ్ యూ టు లివ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇక్కడ గ్యారంటీ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వాలంటే డబ్బులు వేసి వస్తుంది. ఇక్కడ మీకు సుఖం ఇస్తాను, మీకు మంచి ఐశ్వర్యాలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇవ్వలేడు, డబ్బులు ఇవ్వలేడు, అందుకని తర్వాత దొరుకుతాయండి. ఇప్పుడు మీరు పుణ్యం చేస్తే స్వర్గంలో దొరుకుతాయి, ఎందుకంటే ఇక్కడైతే కమిట్మెంట్ కదా ఫిజికల్గా. నేను అంత మంచి పని చేస్తే నీకు ఐశ్వర్యం ఇస్తా అంటే ఇవ్వాలి, ఫిజికల్ క్యాష్ ఇవ్వాలి, లేకపోతే అందమైన అమ్మాయిని తెచ్చేవాళ్ళు, మీరెవరు తెచ్చేయడానికి. అప్పుడు ఇక్కడ ఇవ్వలేము కాబట్టి నువ్వు మరణించిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు వీళ్ళు దొరుకుతారు అని చెప్పేది ఇదొక షామ్. అది మీరు అన్నారు, మనిషితో కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్లే చావుని అంత భయపడతారు, లేక ఏడుస్తారు, ఫీల్ అవుతారు. You're losing touch. The person is out of your life.